గారు చంపాలనుకుంటుంది నన్నేనమాట. సారీ మధు, చెయ్యి జారిపోయింది. నేను నోరు జారలేదు కదా, ఫీల్ అవ్వకండి. అయినా మెట్లెక్కడానికి మూలిగే మీరు ఉట్టేం కొడతారండి. నేను కొడతాను, చూసి చప్పట్లు కొట్టండి. కొట్టకుండా ఆపుతానే. రా. అన్నయ్య కొంచెం మెల్లగా కొట్టనయ్యా, అసలే చెయ్యి జారేలా ఉంది. అమ్మో, ఆ దిక్కుమాలిన రాడుతో కొట్టిందో తల పగిలి చేస్తాడు. చెప్తానే నీ పని. ఇక ఉట్టి కొట్టే కార్యక్రమం అయిపోయింది కాబట్టి ఇక ఆటల పోటీలకు వెళ్ళిపోదాం. అలాగే ఆగండి. ఎక్కడికి వెళ్తున్నారు? మీరేగా పోటీలకు వెళ్దామన్నారు, అందుకే వెళ్తున్నా. నీ తెలివి తగలయ్యా, నన్ను పూర్తిగా చెప్పనవరా? మీ అందరికీ ఒక గమ్మత్తైన పోటీ పెడుతున్నాను. అదేమిటంటే ఈ రాధాకృష్ణుల బొమ్మను ఈ దరిదాపుల్లో ఎక్కడో ఒక చోట దాచి పెడతాను. మీలో ఎవరైతే దీన్ని వెతికి పట్టుకుని నేనిచ్చిన సమయంలో తీసుకొచ్చిస్తారో వాళ్ళే విజేతలు. వారికి 10,000 రూపాయల బహుమతి కూడా ఇవ్వబడుతుంది. అవును, కాబట్టి మీరందరూ అటు తిరిగి ఓ 10 అడుగులు ముందుకేస్తే నేను ఈ లోపు ఈ బొమ్మను దాచేసి వస్తాను. అలాగే, అందరూ అటు తిరగండి. తిరగండి, అందరూ అటు తిరగండి. తిరగండి, మీరు తిరగండి ముందు. తిరుగుతాను. రే పేరు శాస్త్రి, నువ్వు ఇక్కడే ఉండు. అలాగే గురుగారు. వారిని ఎక్కడ తెస్తున్నావా? చెప్తారా నీ పని? దాచేసా. అందరూ ఇటు తిరగండి.
దగ్గరగా రండి. సరిగ్గా మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈలోపు ఎవరైతే ఆ రాధాకృష్ణుల బొమ్మను వెతికి తీసుకొస్తారో వారికే ప్రైజు. వేళ ఎవరే పేరు శాస్త్రి? గురుగారు వీళ్ళ పిచ్చి గాని ఈ వరాహ శాస్త్రి దాచిన తర్వాత వీళ్ళకు దొరికి చేస్తుందంటావా? ఈజీగా దొరుకుతుంది గురుగారు. దొరుకుతుందా? దొరుకుతుందా? చంపేస్తా. నన్నెందుకు చంపాలనుకుంటున్నారు? నన్ను చంపడం వల్ల వాళ్ళకొచ్చే లాభం ఏంటి? సూపర్. అత్తయ్య గారు ఏం చేస్తున్నారు అత్తయ్య గారు ఇక్కడ? మధు చావుకి శంకుస్థాపన చేస్తున్నానే. ఎలా చేస్తున్నారమ్మా? అయ్యో, దీంట్లో ఆ వరాహ శాస్త్రి కృష్ణుడు బొమ్మను పెట్టాడే. అదిగో అక్కడ. సూపర్. అమ్మో, చచ్చిపోతుందేమో. అయ్యో కర్మ. చంపేశారు కదా అత్తయ్య గారు. నీకు ఇప్పుడు అర్థమైందా చావుకి ఎలా శంకుస్థాపన చేశాను? కొంచెం ఉంటే చచ్చిపోయేదాన్ని అత్తయ్య గారు. అమ్మా, అవునత్తయ్య గారు, మధుకి బొమ్మ ఇక్కడే ఉందని ఎలా తెలుస్తుంది? అదొచ్చేలా పట్టుకుంటుందమ్మా. అదొచ్చి ఇక్కడికే వచ్చి పట్టుకునేటట్టు మనమే చెయ్యాలి. ఎలా? అయ్యో, ముందు ఫోన్ ఇవ్వు. అదేంటమ్మా మధు, బొమ్మను వెతకడానికి నువ్వు వెళ్ళలేదా? అంటే నాకంత ఇంట్రెస్ట్ లేదు గురువు గారు. అయ్యయ్యో, అలా అంటే ఎలాగమ్మా? మీ ఆయన చేసిన అప్పు తీర్చడానికైనా ఈ గెలిచిన డబ్బు ఉపయోగపడుతుంది కదమ్మా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, వెతుకమ్మా. హలో హలో, కృష్ణుడు బొమ్మ ఇక్కడున్న స్తంభం పక్కన పొదలో ఉంది. ఎవరు మీరు? నాకెందుకు చెప్తున్నారు? చెప్తారు చెప్తారు. హలో హలో, వస్తుంది వస్తుంది, ఇది ఎత్తుకుని పద. జాగ్రత్త. కట్ చేశారు. అసలు ఎవరు ఆవిడ? నాకెందుకు ఫోన్ చేసి చెప్పింది?
ఏంటి మధు అలా ఉన్నావు? ఎవరో వదినా ఫోన్ చేసి ఆ బొమ్మ స్తంభం దగ్గర ఉందని చెప్పారు. అలాగా? అయితే పద వెళ్ళి చూద్దాం. వద్దొదినా, ఏ అడగకపోయినా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అంటే దీని వెనక ఏదో ఉండే ఉంటుంది వదినా. ప్రతిదానికి అలా భయపడితే ఎలా అమ్మా? నువ్వుండు, నేను వెళ్తాను. వదినా ఆగుదినా, నువ్వు వద్దులే, నేనే వెళ్తాను. ఏమ్మా ఎందుకు? ఏం లేదులే, పాప జాగ్రత్త. ఏంటి అమ్మాయి ఇలా మాట్లాడుతోంది? ఏమై ఉంటుంది? ఏ కౌసు, చూస్తావేంటే? వెళ్ళి బొమ్మనెత్తుకో. అయ్యో, పాపని ఇక్కడికెందుకు తీసుకొచ్చారండి? ముందు లోపల తీసుకెళ్ళండి. నువ్వే తీసుకొని వెళ్ళు, నేను బొమ్మనెత్తుకుతా. ఏమండి, బొమ్మంటే గుర్తొచ్చింది, అక్కడున్న స్తంభంలో ఉందంట. అవునా? అయితే ఇప్పుడే తీసుకుంటా. అయ్యోండి, పోపరిచ్చి వెళ్ళండి. తీసుకో. ఏడోకమ్మా ఏడోకు, అమ్మొచ్చేస్తుందిలే, ఏడోకు. ఇంతకా ఫోటోడు ఎక్కడ పెట్టారా అన్నా? నేను ఇటు వెళ్తా. నువ్వే అటు నేను ఇటు వెళ్తా. రే లేదురా, నువ్వేటెళ్ళు. రే నువ్వు కాదు. ఏం చేయటం అబ్బా, వీళ్ళతో పెట్టుకుంటావు వేస్ట్. పని అస్సలు జరగదు. నేనే కొట్టేయాలి. మీరు చెప్పిందే కరెక్ట్ అన్నా. ముగ్గురు ఒకే వైపు వద్దన్నా, ముగ్గురు మూడు వైపులా వెళ్తాం. మీ ఇద్దరు ఎవరికి దొరికినా నాకు తీసుకొచ్చి ఇచ్చేయండి. రే చెప్తున్నాను, నువ్వు అటెళ్ళు. అరే అన్నయ్య నువ్వు ఇటెళ్ళు, నేను ఇటు వెళ్తా. ఎవరికి దొరికితే వాళ్ళు పట్టేసుకుందాం. రే నువ్వు అటు వెళ్ళిపోయి ఇటు వెళ్ళిపోయి, నేను ఇటు వెళ్ళిపోతాను. వెళ్ళిపోతా. అమ్మో, ఆ మధు వచ్చేసింది. ఇంకాసేపట్లో అది టపక్కమని చస్తుంది. బొమ్మ ఇది మా అత్తయ్య వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది, లేదంటే నిజంగానే బొమ్మ ఉందా అక్కడ? మిస్ అయితే 10,000 పోతాయి. ఆ 10,000 వస్తే వరాహశాస్త్రి గారు అప్పు తీర్చేయచ్చు. ఎక్కడుందబ్బా? ఎక్కడ దాచిడి పుట్టినాయలు? ఇక్కడేం చేస్తున్నావురా? నేను ఇక్కడే వెతుకుతున్నా. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నేను వెతుకుతున్నా. ఇక్కడ వెతుకుతున్నా. నేను ఆల్రెడీ ఇక్కడ వెతుకుతున్నా. నువ్వు అక్కడ వెళ్ళి వెతుకోబే. అంతేనంటావా? సరే అయితే నువ్వు వెతుక్కోరా. ఎక్కడుందబ్బా? ఎవడి కాడు స్పీడ్ గా రెచ్చిపోతున్నాడు. రైట్, నువ్వు వస్తున్నావు. సిస్టర్, అన్నయ్య, సిస్టర్ బొమ్మ. అన్నయ్య, అయ్యో, ఒరే టవలల్లుడు, నీ తెలివి తగలయ్యా. షాక్ కొట్టి చస్తావురా. అయ్యో, ఎంతైనా మీ అల్లుడే కదా అత్తయ్య గారు, మీ పిచ్చిలో కొంచెం వచ్చుంటుందిలేండి. అయ్యో, ఒరే వచ్చేరా.
అమ్మ సిస్టర్, ఈ అన్నేనే ఓడిద్దామన్నా. నేనే గెలుస్తా, ఆ డబ్బులు మాత్రం నీకిస్తా. నేనుండగా నేను గెలవనిస్తాననుకున్నావా? ఈ బొమ్మ నాదే. అయ్యో అత్తయ్య గారు ఆపండి, చేస్తున్నది ఈ తిక్కది ఎందుకు వచ్చింది? అయ్యో అత్తయ్య గారు ఆపండి, ఆపండి. అయ్యా అమ్మో పడిపోయింది. పడేసి పడేసి ఏమైందో చూద్దాం రా. అనుమానించినట్టే జరిగింది. ఫోన్లో చెప్పిన వాళ్ళు వీళ్ళేనమాట. ఎన్నిసార్లు హత్య ప్రయత్నం చేస్తున్నారంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. అదేంటో తెలుసుకోవాలి. శిరీషక్క, శిరీషక్క, బంగారం బంగారం సే బంగారం బంగారం సే శిరీష శిరీష ఏమైంది? లే పైకి. ఏమైంది? అదే కదా నేను అడిగేది, ఏమైంది? శభాష్ శభాష్. ఇద్దరూ పట్టుకున్నారు కాబట్టి ఇద్దరూ గెలిచినట్టే. బహుమతిని సగం సగం చేసి చెరో 5,000 ఇస్తున్నా. చప్పట్లు చప్పట్లు. బొమ్మే కాదే, నీ ప్రాణం కూడా నా చేతుల్లోనే ఉంది. ఇంకాసేపట్లో దాన్ని కూడా తీసేస్తానే. నా ప్రాణాలతోనే ఆడుకోవాలనుకుంటున్నారా? మిమ్మల్ని కాట ఆడిస్తారు అత్తయ్య గారు. ఈ పోటీ ముగిసింది కాబట్టి ఇక వంటల పోటీకి సిద్ధంగండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఒరే పేరు శాస్త్రి, ఎక్కడ చచ్చావరా? వీడొకడు సమయానికి దొరికి చావడు. ఇప్పుడు పోటీ ఏమిటంటే మీ చేతి వంట నచ్చితే బహుమతుల పంట. ఈ కార్యక్రమం మొదలు కాబోతుంది. అమ్మా మధు, గురుగారు, ఈ పోటీ వివరాలు వీళ్ళందరికీ అర్థమయ్యేటట్టుగా చెప్పమ్మా. అలాగే గురుగారు. ఇక్కడున్న కూరగాయల్లో మీకు నచ్చిన వాటిని తీసుకోండి. అలా ఆగండి, ఏం చేస్తున్నారు? నచ్చినవి తీసుకోమని నువ్వేగా చెప్పావు, అందుకే తీసుకున్నాం. ఇంటికి తీసుకువెళ్ళి అమ్ముకుంటా. వండుకుంటా. వాటిని తీసుకోమంది ఇంటికి తీసుకెళ్లి వండుకోవడానికో బయటికి తీసుకెళ్లి అమ్ముకోవడానికో కాదండి, మరి ఇక్కడ వంట చేయడానికి. తీసి అక్కడ పెట్టండి. అనవసరంగా ఆశపడ్డాం. మీకు ఆశకురుపులు వస్తాయి, ఆశకురుపులు వస్తాయి. పెట్టండి. ఇవిగో మొత్తం పడేసాం.
అంత లేదు పవిటల్లో ఇంకా ఉన్నాయి, అవి పడేయండి. ఏమీ లేవు, కావాలంటే చూసుకో. అవునవును, అస్సలు లేవు. నువ్వేంటి మిడిగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నువ్వు పడే. నా మీద పడ్డావేంటి? నా దగ్గర ఏమీ లేవు, కావాలంటే చూసుకోండి. తోటే దాచేసింది మీరు కదా. వేయండి. నా దగ్గర ఎక్కడున్నాయి? లేవు. ఇది చూడు, ఇదేమీ లేవు. లేవు, చూసుకో, ఏమీ లేదు. అక్కడ ఉన్నాయి చూడండి. నా దగ్గర ఎక్కడున్నాయి? లేవు. ఇది చూడు, ఇదేమీ లేవు. లేవు, చూసుకో, ఏమీ లేదు. లేవు. ఇది చూడు, ఇదేమీ లేవు. లేవు. అయ్యో